తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ గారు. నందకిషోర్ గారికి ముందుగా కంగ్రాచులేట్ చేయాలండి. దాంతో పాటుగా మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలని అనిపిస్తోంది మీ అందరి తరపున. ఎందుకంటే ఎన్ని మెసేజ్లు వస్తూ ఉన్నాయో, దాదాపుగా ఒకసారి వారి గురించి తెలుసుకుంటా అంటే ముందు నార్మల్గా వీడియో చేయటం, తర్వాత కలిసి ప్రయాణించే క్రమంలో వారు ఎన్ని దేవాలయాలు రిసర్చ్ చేశారు ఇవన్నీ చెప్తున్నప్పుడు నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. మనం ఎందుకు ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయామా అని. వారు చేస్తున్నటువంటి ఉద్యోగాల్ని విడిచిపెట్టి 7 ఏళ్ల పాటు శ్రమించి 35,000 దేవాలయాల దగ్గర ఎటువంటి ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి, మనం ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి కార్యక్రమాలు మనం చేయాలి, ఎటువంటి ఫలితాలు మనం పొందుతాం అనేది చాలా వివరణాత్మకంగా వీడియోస్ అనేవి అందిస్తున్నారు. వీడియోస్ అన్నింటినీ మీరు ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం. దేవాలయాలన్నిటికీ వెళుతూ ఉన్నారు, స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందుతూ ఉన్నారు. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం నుంచి ఒక అద్భుతమైన అవార్డు కూడా అందుకుంటున్నారండి. 35,000 దేవాలయాలు రిసర్చ్ చేసినందుకు, అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ పాయింట్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సోర్సెస్ ఏంటి, మనం వెళ్ళి ఏం తెలుసుకోవాలి అనేవి రిసర్చ్ చేసినందుకు గాను వారికి ఒక అద్భుతమైన అవార్డు కూడా వచ్చింది. వారికి కంగ్రాచులేట్ చేస్తూ ఇవాళ ఎన్నో ముఖ్యమైన దేవాలయం గురించి, ప్రత్యేకించి మీరు పెట్టిన కామెంట్స్ గురించి ఇవాళ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా నందకిషోర్ గారితో మాట్లాడదాం. సార్ నమస్కారం, హార్టీ కంగ్రాచులేషన్ సార్. చాలా సంతోషంగా ఉంది. అంటే ఏదైనా గ్రోత్ అలా చూస్తాం కదా, దానికన్నా కూడా మీ ఎదురు చూపు, మీ కోరిక, మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నారు. అల్టిమేట్ గా మీ గోల్ తెలుసు, అది త్వరలో చెప్దాం ప్రేక్షకులందరికీ కూడా. కానీ చాలా సంతోషం అనిపించింది ఇలా అవార్డు వచ్చింది అనగానే. గుర్తించటము, ఇన్ని దేవాలయాలు, మీ శ్రమకి ఫలితం వచ్చింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తూ ఉంది అలా వస్తూ ఉంది సార్. అలాగే చాలా కామెంట్స్ హ్యాపీగా పెడుతుండేవన్నీ. మేము ఇలా పర్టికులర్గా కురుడుమల్లె గణపతి టెంపుల్ గురించి అంటే వీడియో చాలా బాగా వెళ్ళిందండి, రీచ్ అయింది, చాలా షేర్స్ వెళ్ళాయి, చాలా మంది చూసి దేవాలయానికి వెళ్ళి మేము ఎన్నో దేవాలయాలకు వెళ్ళాం ఇప్పటి వరకు, కానీ ఇక్కడికి వెళ్ళగానే మేము అనుకున్న రిజల్ట్ ఏదైతే ఉందో అది వచ్చిందండి, మాకు సంతోషం అని మీకు థ్యాంక్స్ చెప్తున్నారు చాలా మంది. వారి తరపున నేను మీకు చెబుతూ కురుడుమల్లె దేవాలయం గురించి ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయండి. ఎలా వెళ్ళాలి, అక్కడ వెళ్ళిన తర్వాత ముఖ్యంగా చేయవలసినటువంటి పూజల, దర్శనమా, ఏది ముఖ్యం, అక్కడ ఉండేటువంటి ఎనర్జీ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ మరొక్కసారి ఇది ఒక పార్ట్ 2గా మనం మాట్లాడుకుందామండి. తెలియజేస్తారా? ఖచ్చితంగా. ఈ కురుడుమల్లె టెంపుల్కి నేను కూడా మళ్ళీ రీసెంట్గా వెళ్ళాము. ఎప్పుడో మేము రీసెర్చ్ చేసేప్పుడు వెళ్ళాము, మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ గణేష అండి, ప్రపంచంలో మనం మామూలుగా ఇంట్లో సాలగ్రామాలు చూస్తాం, విష్ణు సాలగ్రామాలు, ఇన్ని చిన్న సాలగ్రామాలు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక 13-14 అడుగుల సాలగ్రామం గణేశుని రూపం. అది కురుడుమల్లె గణేష సాక్షాత్తు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా సాలగ్రామం 11 అడుగుల ఎత్తులో ఉన్న గణేష విగ్రహం. అసలు గణపతిని మనం అలా చూడమండి, అసలు ఆ రూపంలో చూడం. అది మళ్ళీ ఇలా బెండ్ అయి ఉంటుందండి. ఆయన భూమిలో దొరికిన, ఆయన స్వయంభూగా వచ్చిన. ఇప్పటికీ అక్కడ ఒక నానుడి ఉంది. రాత్రుల్లో కరెక్ట్గా 3 గంటల టైంలో ఒక ద్వారం నుంచి సప్తర్షులు వచ్చి ఆయనకి పూజలు చేసుకొని వెళ్తారు అని ఇప్పటికీ నానుడి, చరిత్ర కూడా ఉంది. ఆ స్వామి దగ్గరికి నిత్యం వచ్చి వెళ్తుంటారు అని మీకు చెప్తున్నాను కదండి. ప్రపంచంలో ఎక్కడ సాలగ్రామం ఇది లేదు. ఇక్కడ మీరు ఆలయ ఆవరణలో మీరు అడుగు పెట్టగానే మీకు ఆ ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా మూలాధారం యాక్టివేట్ అవుతుంది. మూలాధార చక్రం ఆటోమేటిక్గా ఆయన అధిపతిగా. ఇక్కడ ఇంకొకటి కూడా అండి, ప్రతి ఒక్కరికి అతి రహస్యమైన క్షేత్రం ఏదన్నా ఉంది అంటే, మీరు పాత రాజులు కానీ మీరు ఎవరన్నా చూడండి, ఒక మనిషి ఎదుగుదలకి, ఒక రాజ్యం సుభిక్షంగా ఉండడానికి ఏదైనా ఉంది అంటే ఒక ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది వెనక. ఆ ఆధ్యాత్మిక శక్తినిచ్చే దేవాలయం ఒకరు ఉంటారు. మీరు ఇప్పుడు కూడా చూడండి, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్స్ అన్నా ఎవరైనా సరే వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు వెనక. ఒక దేవాలయం ఉంటుంది. సో ఇట్లా ఎంతో మంది విజయాలకి, ఎంతో మంది రాజకీయ నాయకుల దీనికి కానీ, వ్యాపారవేత్తలకు కానీ ఒక సీక్రెట్ ఆలయం, శక్తినిచ్చే ఆలయం ఏదన్నా ఉంది అంటే ఈ కురుడుమల్లె గణేష ఆలయం అండి. ఈ కురుడుమల్లె గణేషలో ప్రత్యేకంగా చాలా మంది ఎక్స్పీరియన్స్ అయింది, కొన్ని వేల మంది ఎక్స్పీరియన్స్ అయింది. మీరు అక్కడికి వెళ్ళి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో
అవి స్వామి పూజారి వారి దగ్గర ఒక నోట్స్ ఉంటుందండి. ఆ నోట్స్లో రాసి మీకు కావాల్సింది అది పూజారి చేతికి కానిస్తే వాళ్ళు 48 రోజులు సంకల్ప పూజ అని చేస్తారు. ఈ సంకల్ప పూజ వాళ్ళ పేరు నామ గోత్రాలతో ప్రతిరోజు పొద్దున సాయంత్రం చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ కోరిక స్వామి ముందు చదవడం వల్ల అది కరెక్ట్గా అండి. దాంట్లో అక్కడ ఉండే రహస్యం కూడా ఏంటి అంటే స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా మీరు జనరల్గా మనం స్వామి మొహంలో చూస్తాం. ఎవరైనా ముందు విగ్రహం అంటే ముందు మనం కళ్ళు అది చూస్తాం. కానీ మీ సంకల్పం తీరాలా, మీకు ఏదన్నా కోరికుండది తీరాలా అంటే ఇక్కడ స్వామివారి పాదాలు చూడాలి. స్వామివారి పాదం ఉంటుంది, నిలబడి ఉంటారు కదా నిలబడి. గణపతి. సో ఆ పాదం చూస్తూ మీ సంకల్పం కానీ చెప్పుకుంటే అది జరుగుతుంది. ఇదే ప్రాక్టీసు అక్కడున్న పూజారి 48 రోజులు చేస్తారండి. దాదాపు 100కు 100%, నేను 99.9 అని కూడా చెప్పానండి, 100కు 100% 48 రోజుల లోపలే వాళ్ళ కోరిక తీరిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. కొన్ని వేల మంది ఆ కోరిక, ఆ సంకల్ప పూజ ఇప్పటికి కూడా గణపతికి ఇష్టమైంది సంకల్పం. సంకల్పం మీరు చేసే విధానం బట్టే ఉంటుంది. ఆ సంకల్పం ఆ క్షేత్రంలో చేయడం వల్ల మీకు ఎలాంటి సంకల్పం అయినా అది న్యాయబద్ధమైన సంకల్పం అయితే. సో ఏది కూడా అది ప్రకృతి నియమాలతో కూడుకొని ఉండాలి. ఏదంటే అది నేను పోయి రాస్తాను నాకు 48 రోజుల్లో రిజల్ట్ రాలేదంటే మాత్రం కాదు. న్యాయబద్ధమైనది ఏదున్నా లాస్ ఆఫ్ నేచర్కి లోపల కట్టుబడి ఉంటే ఆ కోరిక ఖచ్చితంగా 48 days లోపలే మీకు ఎలాంటి కోరికైనా తీరుతుంది. 48 రోజులు. ఆ తర్వాత ఇంత మునుపు కాలంలో సాలగ్రామ అభిషేక జలం ఇంట్లో మన సాలగ్రామాలు పెట్టుకొని రోజు అభిషేక జలం తాగేవాళ్ళు. ఇది తాగడం వల్ల మీకు అనారోగ్యాలు రావు అనేది ఒక నానుడి. అవునండి, చెప్తారు, ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ఇక్కడ ఇంతకు మునుపు అంటే ఇప్పట్లో కాదండి, దాదాపు 100 సంవత్సరాలు, 60-70 సంవత్సరాల క్రితం కూడా ఈ స్వామివారికి చేసిన జలప్రసాదం, అభిషేక జలప్రసాదం ఏదైతే ఉందో తీవ్రమైన అనారోగ్యాలు, ఇంకా రేపు పొద్దునకు బతకరు అన్న వాళ్ళకి కూడా ఆ జలం, అభిషేకించిన జలం ఇస్తే కరెక్ట్గా 4 గంటల నుంచి 6 గంటల వ్యవధి లోపల లేచి కూర్చునేవాళ్ళు. ఇది రాసింది. అంత విశేషం, అంత పవర్ఫుల్ టెంపుల్ అది ఆ క్షేత్రం. మీరు ఆ క్షేత్రంలో అడుగు పెట్టంగానే మూషికం ఉంటుంది. ఇంతకు మునుపు తెల్ల ఎలుకలు ఎక్కువ ఉండేది ఆ ఆలయంలో, విపరీతంగా ఉండేది. తెల్ల ఎలుకలు మీరు ఎక్కడ పడితే అక్కడ స్వామి దగ్గర ఉండేది. ఆ మూషికానికి పక్కన రైట్ సైడ్ లో స్వామికి ఎదురుగ్గా మీరు కూర్చొని ధ్యానం చేస్తే ఒక 21 నిమిషం మీకున్న ప్రాబ్లమ్స్ ఆయనకి కానీ చెప్తే హీలింగ్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకొక రెండోది కూడా ఉంది, స్తంభాలు ఉంటాయి. ఒక స్తంభం ఉంటుంది, స్తంభానికి ఇలా మీరు ఆనుకొని హగ్ చేసుకొని మీ చెవు స్తంభానికి ఆనిస్తే మీ గుండె శబ్దం మీకు అక్కడ స్తంభంలో నుంచి వినిపిస్తుంది. మీరు అసలు ఏం లేదండి, మీరు వెళ్ళి ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇలా హగ్ చేసుకొని మీ చెవు కరెక్ట్గా స్తంభానికి ఆనిస్తే మీ గుండె కొట్టుకునే శబ్దం స్తంభంలో నుంచి మీ చెవులోకి వినిపిస్తుంది. ఇది అందరూ గమనించవచ్చు, ప్రతి ఒక్కరు గమనించవచ్చు. ఆ తర్వాత ఈ ఆలయంలో వీలుంటే 9 ప్రదక్షిణాలు, మీకు ఆరోగ్యవంతులైతే 108 ప్రదక్షిణాలు, అందరూ 108 చేస్తారండి అక్కడ. ఆ తర్వాత బాగలేని వాళ్ళు 1-3 ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది. ఆలయానికి ఎడమ పక్క మీరు ప్రదక్షిణ చేసి వచ్చేటప్పుడు నేను మొన్న స్వాములకు కూడా చెప్పేసి వచ్చాను, ఒక పాయింట్ మార్క్ చేయమన్నాను వాళ్ళు. అది ఎనర్జీ పాయింట్. ఆ పాయింట్లో మీరు ఇలా స్ట్రైట్గా కూర్చుంటే హెల్త్ ఏదన్నా రిపేర్, ఆటోమేటిక్గా హెల్త్ రిపేరింగ్ అనేది జరగదు. మీరు రైట్కి తిరిగితే ఈ డిగ్రీస్తో తిరగడం వల్ల మీ వెల్త్ సెట్ అవుద్ది. ఆ పాయింట్ వాళ్ళు మార్క్ చేయమని చెప్పాను మనం పోయేప్పుడు. అది పనిగా వాళ్ళకి చూపించి స్వామి పాయింట్ మార్క్ చేయండి, దయచేసి ఎవరన్నా వస్తే కూడా చెప్పండి. సో ఏ సైడ్ కూర్చుంటే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్, సో అనారోగ్యాలు కానీ పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి ఆ బయట మూషికం దగ్గర కూర్చుంటే ఆ పెళ్ళిళ్ళు కావడం, ఆ తర్వాత
దంపతుల సమస్య ఉన్న వాళ్ళకి వాళ్ళు అక్కడికి వెళ్ళంగానే ఆటోమేటిక్గా సంతానం వాళ్ళకి ఇంతకు మునుపు ఆ దేవాలయంలో నిద్ర చేయడానికి అనుమతించేవాళ్ళండి. బట్ ఇప్పుడు నేను మనం కనుక్కున్న దాన్ని బట్టి ఎవరు పర్మిషన్స్ ఇవ్వట్లేదు అని. కానీ ఆలయ ఆవరణలో రాత్రి ఇక్కడ కూడా గణేశ స్వామి తిరుగుతాడు అనేది నానుడి. ఆయన తిరిగినప్పుడు ఆయన బాలుడు రూపంలో అందరికీ స్వప్న దర్శనంతో పాటు నేరుగా కనిపించినవి కూడా ఉన్నాయి. సో ఆ తిరగడంలో అక్కడ నిద్ర చేయడం వల్ల అనారోగ్యం ఉన్న వాళ్ళు, ఆ తర్వాత మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, సంతానం కావాలనుకునే వాళ్ళు, వీళ్ళందరూ అక్కడ నిద్ర చేయడం వల్ల ఇవన్నీ ఉపశమనాలు కలిగేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అది జరగట్లేదు అని చెప్పారు. మరి ఎలా సార్? ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు వెళ్ళినప్పుడు మీకు ఆ 48 days మండల పూజలో మీ సంకల్పం ఒక నోట్స్ లో రాసిచ్చి పూజారికి ఇస్తే వాళ్ళు 48 days సంకల్పం డైలీ చెప్తారు గోత్రనామాలతో. ఆ విషు స్వామికి చెప్తారు. సో ఈ 48 days ఉండడం వల్ల 48 days లోపల మీ విష్ తీరిపోతుంది. అప్పుడు మనం నియమాలు పాటించాల్సి ఉంటుందండి. నియమాలు 48 days అండి. వాళ్ళు ఒక గంధం ఇస్తారు, మీకు చందనం ఇస్తారు. ఆ చందనం మనం డైలీ పెట్టుకుంటూ ఉంటే స్వామిని రోజు ఆ ఫోటో తీసుకుని వచ్చి మనం దండం పెట్టుకుంటూ ఉంటే మన తరఫున పూజలో వాళ్ళు చేస్తుంటారు. సో ఇక్కడ ఇంకోటి కూడా కురుడుమల్లేలో ఆ స్వామికి ఆ టెంపుల్ నుంచి మీరు బయటకు వచ్చేసిన తర్వాత ఆ ప్రాంగణంలో మెట్లు కాడండి, అది ఒక ఎనర్జీ పాయింట్ ఉంది. అక్కడ మీరు కూర్చుంటే ధ్యానం మీకు తెలియకుండానే మీరు ఒక ఫీల్ అవుతారు, ఒక అనుభూతిని ఫీల్ అవుతారు. అక్కడ ఎంత ఫీల్ అవుతారు అంటే ఒక మీరు ట్రాన్స్లో ఉన్నట్టు అనిపిస్తుంది మీకు ఒక 5-10 నిమిషాలు. సో చాలా ఎనర్జీ సెంటర్. దీనికి ఇంకోటి మనం ఇంత మునుపు చెప్పినట్లుగా ప్రతి దేవాలయము మన అడగకుండా అవసరం తీర్చేది దేవుడైతే మన ఆకలి తీర్చేది దేవాలయం. సో ఇంత మహిమాన్విత క్షేత్రంలో నేను బాధపడింది ఒకటే అండి, అక్కడ ఒక పర్మనెంట్ వంటశాల లేదు, అన్నదానాలు జరగట్లేదు. ముందు వాళ్ళు చేసేవాళ్ళంట, కానీ తర్వాత గవర్నమెంట్ రావడం వల్ల, అది ఎండోమెంట్ కావడం వల్ల, ముజరాయిలు వాళ్ళ దాంట్లో ఉండడం వల్ల అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్, వాళ్ళకి వీళ్ళకి వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల టోటల్గా అయితే ఆగిపోయింది. సరే, నేను దీని మూలంగా అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరన్నా ఉత్సాహికులు అక్కడ శాశ్వతమైన కిచెన్ వంటశాల కట్టడానికి ఎవరన్నా ముందుకు వస్తే ఆ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని, ఎండోమెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఒక శాశ్వత నిర్మాణం, ఒక వంటశాల నిర్మాణం కానీ చేయగలిగి 365 రోజులు ఆ శక్తి క్షేత్రంలో మధ్యాహ్నం సాయంత్రం నిజంగా అన్నదానాలు చేయడం వల్ల, సో ఇంతకన్నా అదృష్టం జీవితంలో ఎవరికి దొరకదు. నిజంగా సేవ. ఎందుకంటే ప్రపంచంలో లేనిది, అత్యంత అరుదైనది, అతి మహిమాన్విత శక్తి క్షేత్రం. ఆ క్షేత్రంలో ఒక వంటశాల మనం నిర్మించి ఆ వంటశాల ద్వారా మధ్యాహ్నం సాయంత్రం భోజన కార్యక్రమాలు చేయడం వల్ల ఆ వంశం బాగుపడిపోతుంది. వంశం అది నిజంగా చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశంగా నేను అనుకుంటాను. సరే సార్, నేను కూడా ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తాను. కురుడుమల్లి ఒకసారి అడ్రస్ చెప్పండి సార్. ఆ కురుడుమల్లె వచ్చి ముల్బాగల్, కర్ణాటకలోని ముల్బాగల్ క్షేత్రం. ముల్బాగల్ నుంచి ఒక 11 kilometers అండి లోపల ఊర్లోకి వెళ్ళాలి. ఊర్లోకి వెళ్ళిన తర్వాత కురుడుమల్లె అని విలేజ్, అక్కడ గణేష టెంపుల్ అండి. విన్నారు కదండి, కురుడుమల్లె గణేష టెంపుల్. ఇంతకు ముందు వీడియో పెట్టినప్పుడు చాలా మంది మేము వెళ్ళొచ్చామండి, మాకు ఇలా జరిగిందన్నారు. మేబీ మీరే ప్రత్యక్షంగా చూసి ఉంటారు. మనం ఏదో ఒక రకంగా స్వామికి సేవ చేసుకోవాలని చూస్తాము. మనకి ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి, అక్కడ వంటశాల అనేది ఇబ్బందిగా ఉంది, ఒకవేళ వంటశాల కనుక బాగయ్యి అక్కడ అన్నం వండే వీలు, కాకపోతే భోజనం ఏదైనా వండే వీలుందంటే ఎన్నో వేల మంది అక్కడ భోజనం చేస్తారండి. మనమే చాలా మంది వెళ్తాము, ఒక పూట ఉండి దర్శనం చేసుకుని వచ్చేస్తాము. అలా కాకుండా ప్రసాదం కొంచెం తిన్న అదృష్టం అనుకుంటాం, అది కూడా ఇంకా భోజనం చేసామంటే అది మన జన్మ ధన్యమే. అలాంటి అవకాశం ఇది. ఎవరైతే దాతలు మాకు ఆసక్తి ఉందండి, మేము వెళ్దాం అనుకుంటున్నాం, ఏదో ఒక రకంగా స్వామికి సేవ చేద్దాం అనుకునే వాళ్ళకి నేను అడ్రస్ ఇస్తానండి, వారి నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు ఒకసారి డీటెయిల్స్ కనుక్కొని మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఇచ్చినా పర్వాలేదు, డైరెక్ట్గా మీరు వేసే వీలుందంటే కనుక నెంబర్ ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మనవంతుగా మనం స్వామి సేవలో పాల్గొందాం. సో దీనికండి మేము ఈ విధంగా ఇంత మునుపు ఇండిపెండెంట్గా చేసేవాళ్ళు ఒక్కొక్క డోనర్స్.
ఇప్పుడు అభ్యుదయ వచ్చిన తర్వాత మొన్నటిదాకా మేము కూడా బ్యాంక్ అకౌంట్ ఏదో ఓపెన్ చేయలేదు కానీ బట్ ఇప్పుడు చేశాం. అవునా? ఎందుకు అంటే మాకు ఇన్ని 7 years గా మేము ఎక్కడ అభ్యుదయకి ఒక అకౌంట్ లేదండి. ఇప్పుడు ఉందా సార్? ఇప్పుడు ఇప్పుడు మనం ఓపెన్ అదే చేసి పంపించొచ్చా? ఇప్పుడు మనం అదే అదే ఇవ్వచ్చు. పంపించవచ్చు. అదే పంపించవచ్చు. సో వీళ్ళకి ఏదన్నా ప్రభుత్వంలో అక్కడ ఇబ్బంది ఉన్నా మనం ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడి గౌరవనీయులైన మంత్రి గారితో మాట్లాడి మనం ఏర్పాట్లు కూడా చేయిస్తాం. సో అకౌంట్ నెంబర్ ఇచ్చేద్దాం సార్, ఈ account స్క్రీన్ number మీద ఇచ్చేస్తాం. వేస్తాను. Yeah. ఎవరైతే కురుడుమల్ల గణేష టెంపుల్ కి వంటశాలకి తమ వంతుగా డొనేట్ చేద్దాం అనుకుంటారో వారు ఆ అకౌంట్ నెంబర్ కి డైరెక్ట్ గా మీరు డొనేట్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎంతైనా మనకి తోచినంత ఇంతే పంపించాలి లేకపోతే ఇంత పంపించాలా అనేం లేదు. మీకు తోచినంత స్వామి సేవకి ఇది మన వంతుగా ఒక బాధ్యతగా మనం చేసుకుంటున్నాము దేవాలయాలకు అనే విధంగా మీరు డొనేట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన పర్మిషన్స్ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినా మనం సహాయం చేయడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఎండోమెంట్ కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం పర్మిషన్ తెచ్చుకోవాలి రిటర్న్ గా. మనం తెచ్చుకొని మనం చేయొచ్చు అండి. తప్పకుండా సార్, చాలా సంతోషం అనిపించింది. ఇవి కదా సార్ మనకి కావాలి. మన దగ్గరున్న ఇవి అంత ఆతృతగా వెళ్తుంటే స్వామి మనల్ని హక్కును చేర్చుకుని మన సమస్యలన్నీ తీరుస్తున్నారు కాబట్టి ఆయన దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉందా మందగా భావించి మనం చెయ్యాలి. అది రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా. మీరు మెసేజెస్ అవి చూస్తారా సార్? మెసేజెస్ చూస్తున్నాను. చాలా ఇన్స్పైరింగ్ సార్. మేము వెన్నికరంబేశ్వర టెంపుల్కి వెళ్ళాం. మాకు ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి తగ్గంది కూడా మాకు నార్మల్కి వచ్చింది షుగర్. ఆ తర్వాత ఇల్లు సమస్యలు ఉన్నాయి. మేము భూవరాహారానికి వెళ్ళంగానే వచ్చిన 7th day 8th dayనే మాకు క్లియర్ అయిపోయింది. ఎప్పటి నుంచో దాదాపు 15 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ల్యాండ్ దాదాపుగా 1 week లో వాళ్ళు వచ్చి అడ్వాన్స్ ఇవ్వడం. సో ఇలాంటివి నిజంగా అంటే ఈ టెస్టిమోనియల్స్ చూసే కొద్దీ మనకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అది హ్యాపీ. మనకి ఎక్కువ మన కష్టానికి ఎక్కడ మనకు ప్రతిఫలము అంటే వీళ్ళకి ప్రతిఫలం వస్తే మనకు వచ్చినట్టు ఫీల్ అవుతాం. రిజల్ట్ గా భావించాలి. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మళ్ళీ కురుడుమల్లి వెళ్ళినప్పుడు మీరు చెప్పినవన్నీ ఫాలో అయ్యి డెఫినెట్ గా వెళ్తాము. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు సార్.